ఇక నేను తయారైతా. ఎట్లనన్నా వచ్చే నెలలో ఓ వారం దాకా సెలవులు పెట్టుకోవాల్సిందే. అంతకుముందు పోదామంటే సెలవులు ఇయ్యలేదు. పోయినసారి పోదామంటే వశపడలేదు. ఎట్లనన్నా చేసి 6 అయినా 150 అయినా ఈ ఏడు బరాబర్ పోయేదే. గింతగానం గింజుకొని చెప్తున్నావు ఏడికి పోతావేంది అని అంటారా? ఇంకెక్కడికి మేడారం జాతరకు. పెద్ద మేడారం ముచ్చట ఆడంక చెప్పుకుందాం గాని ఇప్పటికైతే చిన్న మేడారం ముచ్చట్లు చూద్దాం. వచ్చే నెల 12వ తారీఖుంచి చిన్న మేడారం జాతరకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు అధికారులు. అటు గవర్నమెంట్ వాళ్ళ తరపుకించి మంత్రులు కొండా సురేఖ మేడం సీతక్కలు కూడా వచ్చిపోతున్నారు. అంతా అరుచుకుంటున్నారు మంచి చెడ్డలు. జాతరకు వచ్చేటి భక్తులకు తక్లీఫ్లు లేకుండా చేస్తున్నారు. పాయకానాలు, తాగేటి నీళ్ల సౌలతులు, బండ్లకు పార్కింగ్, తొవ్వల పొంటి ట్రాఫిక్ ఇట ఒకటారుండా ఏ తక్లీఫ్ లేకుంటుండేందుకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇగిడు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జాతర సాలైతది. అయ్యాలనే మండం వెలిగే కార్యం ఉంటది. తెల్లారి సారలమ్మ గద్దెను మళ్ళా తెల్లారి సారమ్మ గద్దెలను శుద్ధి చేస్తారు. పేరుకే చిన్న మేడారం జాతర అంటారు గాని పెద్ద జాతరకు వచ్చినంత మంది వస్తారు భక్తులు. జంపన్న వాగుల తానాలు, గద్దెల కాడ మొక్కులు, మంచి తావు చూసుకొని వంటలు సేమ్ టు సేమ్ నడుస్తుంది పెద్ద జాతర నడిచినట్టే. కాకపోతే అమ్మవార్లను వనంకెంచి తీసుకొచ్చేది ఒకటే ఉండదు అంతే. పెద్ద జాతరప్పుడు బగ్గ మంది వస్తారని కొంతమంది చిన్న జాతరకు పోతుంటారు అన్నట్టు. ఇగట ఓ బుద్ధైన లెవెల్ ఉంటే ఓ పాలట పోయి చూసిరారి పెద్ద జాతరకు వీలైతుందో కాదో మరిగా.